కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నాను మాట్లాడడానికి. కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన కాంగ్రెస్ నాయకులైనటువంటి లక్ష్మణ్ నాయక్ గారు చెప్పారు, అలాగే ఇప్పుడు మనకు సంబంధించింది బీజేపీ నాయకులైన నవీన్ యాదవ్ గారు కూడా చెప్పారు. ఏంటంటే దీనికి సంబంధించిన డెవలపర్స్ బాధ్యతలు వహించాలని చెప్తున్నారు. డెవలపర్స్ ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకున్నామని చెప్పారు. బ్యాంకులు ఏమంటున్నాయంటే మేము ఏదైతే సబ్మిట్ చేశారో ఆ పేపర్స్ మీద దాని మీద పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే మేము రుణాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలని దీని అందరికీ? ఒక సామాన్య వ్యక్త, లేకపోతే ప్రభుత్వాలా, లేకపోతే ప్రభుత్వ అధికారులా? ముందుగా ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. సార్, కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి తలా తోక లేకుండా ఉంది. ఒక విధి విధానాలని ముందే తయారీకరణం చేసిన తర్వాత, ఉదాహరణకి ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో అని డిసైడ్ అయిన తర్వాత వీటి ఆక్యుపేషన్స్ మీద ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోబోతోంది. మనం ఆద్యంతం గమనించగలిగితే ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎల్ఆర్ఎస్లు చేయలేదు, ఎన్నిసార్లు బీఆర్ఎస్లు చేయలేదు. ఓకే, ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో, చెరువులు ఆక్రమించారు, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వింటున్నప్పుడు ప్రభుత్వం ఈసారి కొంచెం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది, కాదనట్లేదు. కానీ ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బఫర్ జోన్ లో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్లు ఎవరైనా ఈ రోజు దాకా సస్పెండ్ చేసి, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎంతో పెద్ద మ్యాప్ పెట్టి కూర్చుంటాడు, ఆ కింద బ్రోకర్ గారి దగ్గర కమిషన్లు తీసుకుంటాం, ఏది బఫర్ జోనో, ఏది చెరువులో ఉందో, ఏది 22A ఉందో ఆ పాటు తెలియకుండా రిజిస్టర్ ఎలా రిజిస్టర్ చేస్తారండి. పాయింట్ 1. రెండో పాయింట్, మీరు ఇందాక బ్యాంకులకు సంబంధించిన లోన్లు ఏమైనా ఉంటాయి, చిన్న అపార్ట్మెంట్ లో డీవియేషన్స్ ఉంటే కూడా లేవరు. మీరు స్పాన్సర్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్, స్పాన్సర్డ్ బై హెచ్ఎస్బిసి, స్పాన్సర్డ్ బై ఎస్బీఐ, మీరు ఆ లోన్ ఈ బ్యాంకుల దగ్గర సులభతరం చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళతో టైఅప్లు చేసుకుని ఆయా బ్యాంకుల నుంచి లోన్లు ఇస్తున్నప్పుడు బిల్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకర్ ఈ ప్రాథమికంగా ఇది ఏది సంబంధించిన ల్యాండ్ అన్న దాని మీద కూడా ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు ఏ ప్రాతిపదికన లోన్లు ఇచ్చారు. ఇక్కడ నేనే ఒకసారి ఇక్కడ మారేడుపల్లిలో ఒక ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఒక డీవియేషన్ ఉందని నాకు లోన్ రిజెక్ట్ చేశారు. సో ఇంత మెటిక్యులస్ గా క్యాల్కులేట్ చేసిన వాళ్ళు ఇలాంటి చెరువులు ఇలాంటి దగ్గర కడుతున్నప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద లోన్ శాంక్షన్ చేశారు. సో ఇక్కడ కలెక్టివ్ డెసిషన్ రిజిస్టర్ ఆఫీస్ ది అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో సంబంధిత బ్యాంకులు ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ మీద పూర్తి అవగాహన రాయించడంతో ఏ ప్రాతిపదిక మీద చేశారు. మూడోది, ఈ బిల్డర్ కి చెరువో అది ఏ ల్యాండో ఎక్కడి నుంచి కొన్నాడో దాని లింక్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ నాలుగుని ఫస్ట్ ప్రభుత్వ పరంగా కనుక ఒకసారి టైటిల్ చేసి ఉంటే, అంటే ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు జరిగి ఉంటే తర్వాత ప్రజల మీద చర్యలకు వస్తే లేదు. కానీ ఇది విపరీతం ఏంటంటే ప్రజల మీద చర్యలు తీసుకుని వాళ్ళని ఈ రోజు దాకా ఏం చేశారో ఒకసారి, మీరు కూడా జర్నలిస్టే, మీడియాలో ఉన్నారు, నేను జర్నలిజం చదువుకున్నాండి, ఈ రోజు దాకా నేను ఆ పనికిమాల మీద చర్యలు అయితే నాకు చూడలేదు. రంగనాథ్ గారు టచ్ చేసుకుని రోజు వెళ్తున్నారు, పూజ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించట్లేదు. నిజంగా చెరువుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. కానీ మీరు మొదట చేసిన ఉధృతం, తర్వాత జరిగిన పరిణామాల్లో దానికి ఒక శాంక్చురీని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఎస్ ఈ హైడ్రా పరంగా ఈ విధమైన కూల్చివేతలకి హెన్స్ఫోర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ప్రజలందరూ నివాసయోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయమన్నారు. అది మిగిలిన వాళ్ళకంటే ముందు జరిగిన పరిణామాలకి ఎవరిది బాధ్యత? ఆ బాధ్యత ఫస్ట్ సక్రమంగా నిర్వర్తించిన తర్వాత ఎస్ మీరు ఇక్కడి నుంచి మీకు ఇల్లు వెకేట్ చేయండి. ఇందులో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు లేదా కష్టపడి ఏదో నిన్న మొన్న ఫస్ట్ 2-3 ఈఎంఐలు కట్టిన వాళ్ళకి అయితే మేము డబ్బులు వెనక్కి ఇస్తాం, 6 నెలలు కట్టిన అయితే బిల్డర్ దగ్గర నుంచి రికవర్ చేసి మీకు ఇస్తాం అన్న ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? విధి విధానాలు అంటాను నేను. హైడ్రా తన పని తను చేయనివ్వండి, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. కానీ దీనికన్నా ముందు విధి విధానాలు కావాలి కదా. ప్రజలకి వాళ్ళ సమస్యని ప్రజా సమస్య కింద దాన్ని పరిగణించి ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వం కదా. ప్రజలు నేను తప్పు చేయొచ్చు, నన్ను సరిదిద్దవలసిన బాధ్యత పోలీసులతో ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ నన్ను ఉరిశిక్ష చంపేస్తానంటే ఎట్లా సార్? నివాసం ఉండే ప్రాంతంలో వాడి నివాస యోగ్యం కాదు అన్నది ఫస్ట్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాడికి పునరావాసం ఏ విధంగా ఇచ్చారు? ఎవరో న్యాయస్థానమే కదా. 48 గంటలు ఎంత టైం ఇస్తే నువ్వు 20 గంటల లోపల ఎలా చర్యలు తీసుకోవాలని అడిగితే కదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అవన్నీ ధ్వంసం అయిన దానికి సుమోటోగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉదంతం మనం చూసాం కదా. జవాబుదారీతనం అన్నది చాలా ఇంపార్టెంట్. నిజంగా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వం చెరువులు పరిరక్షించడం ప్రభుత్వ నిర్ణయం కాదన్నాం. అండ్ బిఫోర్ దట్ ఒక ప్రొయాక్టివ్ స్టెప్ కనుక తీసుకుని విధి విధానాలు విధంగా ఉన్నాయని చెప్పిన తర్వాత సర్టన్ పీరియడ్ ఇచ్చి ఈ విధంగా కాంపన్సేషన్ యాక్ట్ కూడా దానికి యాడ్ చేస్తే, ఎందుకంటే మన దగ్గర చూడండి బిల్డింగ్ని ల్యాండ్ని రెగ్యులరేషన్ చేసుకున్నప్పుడు మన దగ్గర పెనాల్టీ తీసుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రజలకు పెనాల్టీ క్లాస్ ఎందుకు ఇంపోజ్ చేయడం తప్పేముంది సార్? ఎందుకంటే వారి కష్టార్జితం 10 ఈఎంఐలు కట్టొచ్చు, వాడి కష్టార్జితం 3 ఈఎంఐలు కట్టొచ్చు.
లేదంటే హెన్స్ ఫోర్త్ దానికి బ్యాంక్ తో ఒక నెగోషియేషన్ ఓపెన్ చేసి, బాబు ఇల్లు ఇలా అన్యాక్రాంతం అవుతుంది కాబట్టి నువ్వు కట్టిన లోను ప్రభుత్వ బాధ్యత తీసుకుంటాం, మేము తిరిగి పే చేస్తామని చెప్పడం సముచితమా కాదా? ఏదో నట్టేట ముంచి నడియాడారులో ప్రజల్లో వదిలేసి దీనికి ప్రజాస్వామ్యం అని పేరు పెడితే నాకైతే దీని డెఫినేషన్ లేదు. ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న అబ్రివేషన్ లో ప్రజలు తప్ప వీళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా మలుచుకునే ప్రభుత్వ విధానాలని వాళ్ళు ట్యాగ్ లైన్ పెట్టి ప్రజలేరన్నదే ప్రశ్న. రైట్ సార్. ఇదే విషయంపై ఇంకొకసారి బీజేపీ నాయకులైన